ఇలా కొట్టాలి. ఇలా కొడితే పండింది అయితే వేరే సౌండ్ వస్తుంది, కాయ అయితే వేరే సౌండ్ వస్తుంది. ఫస్ట్ పండు కాబట్టి దేవుడికి ప్రేయర్ చేసి తినాలి. ఎందుకంటే ఈ సంవత్సరం పండు తినడం గ్రేటే కదా, బ్రతికున్నాం కదా. హలో అండి, నేను మీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఖర్జూర పనస అయితే చూపించబోతున్నాను. సమ్మర్ స్టార్ట్ అవ్వకుండానే పనస పండు అయితే పండిపోయింది. ఇదిగోండి మా చెట్టు అయితే ఇక్కడ ఉంది. రండి వెళ్దాం. ఇక్కడ ఉంది రండి. చాలా కాయలు అయితే ఉండేవి, మేమైతే అమ్మేసాము. ఇంకొన్ని అయితే ఉన్నాయి. ఇదిగోండి మొత్తం పనస పండు అయితే అక్కడ ఉంది. ఒకసారి చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది పనస పండు మనకు పండిందని ఎలా తెలుస్తుంది అంటే చెట్టు కిందకు రాగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వేరే విధంగా మనం టెస్ట్ చేయాలంటే ఇలా ఉందనుకోండి, పనసకాయ ఇది ఉందనుకోండి, ఇలా కొట్టాలి. ఇలా కొడితే పండింది అయితే వేరే సౌండ్ వస్తుంది, కాయ అయితే వేరే సౌండ్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే ఉంది. ఇలా ముడుతుంటే చెయ్యి అయితే ఇలా లోపలికి వెళ్తుంది. ఇదైతే తెంపుదాం ఇప్పుడు. హాయ్ హాయ్ ఫ్రెండ్, ఇప్పుడైతే పనస పండు కోసుకుందాం. రమ్యమైన తీయని వాసన ఆ ముక్కుకు తగులుతా ఉంది. ఇప్పుడైతే ఈ బస్తాలో వేసుకొని కోద్దాం. ఇదైతే ఖర్జూర పనస అండి, బాగుంటది చాలా. మేమైతే ఈ చెట్టు ఎక్కువ ఉంచుకుంటాం తినడానికి. అయితే కింద అయితే కొండ ఉందండి. ఇదిగోండి ఆ పనస పండు పడింది అనుకోండి, అలా కిందకైతే వెళ్ళిపోతుంది. సో అందుకని అయితే నాన్నగారు అయితే ఈ విధంగా ఒక కవర్ లో వేసి కట్ చేస్తున్నారు. కానీ కొంచెం జాగ్రత్తతో తీయాలి, లేకుంటే డేంజర్. బాగుంది ఈ ఐడియా, నాకైతే చాలా నచ్చింది. ఇదిగోండి ఏంటంటే చూడండి, చాలా కష్టంతో అయితే దించడం అయితే జరుగుతుంది. ఒక 5 కేజీలు ఉంటది. జాగ్రత్త దిగినానా, పనసకాయ కోసం వెళ్ళి నువ్వు గట్రా పడిపోకు. మరలా వీడియో తీయడానికి ఇంకా నాతో ఇంకెవరు ఉండరు. మొత్తానికైతే సాధించాం ఫ్రెండ్స్. ఇది వైజాగ్లో అయితే 500 వరకు ఉంటుంది. ఒకసారి అయితే ఈ పండిన పండు చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. చాలా మంచి వాసన వస్తుంది, స్వీట్ వాసన. అలాగే చూడండి, ఒక 3 అడుగుల పొడవులాగా ఉంది. వావ్, చూడండి పనస పండు అయితే ఇలా ముక్క ముక్కలుగా కట్ చేస్తున్నారు నాన్న అయితే. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఈ సంవత్సరంలో అయితే ఇదే మొదటి పండు. వావ్, చూడడానికి అయితే చాలా యమ్మీగా కనిపిస్తుంది. చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా తీసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒకటి తీద్దాము. తిన్నాను ఫస్ట్ పండు కాబట్టి దేవుడికి ప్రేయర్ చేసి తినాలి.
ఎందుకంటే ఈ సంవత్సరం పండు తినడం గ్రేటే కదా, బ్రతికున్నాం కదా. చాలా అడుగుతుంది అక్క. చాలా తీరుంది. చాలా స్వీట్గా ఉందండి. ఇంకా మా పనస చెట్టు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే ఇంకా ఇలా తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఖర్జూర పనస తింటుంటే చాలా మధురంగా ఉంది. సో స్వీట్. ఈ చెట్టు ఇంచుమించు నాకు ఒక 6-7 సంవత్సరాల వయసులో ఉడిశారు మా నాన్న వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక 50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని ఫలాలు ఇచ్చుంటుందో, ఎంతమంది తిన్నారో. సో రియల్లీ హ్యాపీ ఫీల్ నౌ. పనసపండు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాక్సిమం పనసపండు ఇష్టం లేకుండా ఉండరు, చాలా మందికి అయితే ఇష్టం ఉంటది. ఒకసారి పనస తొనలను అయితే చూడండి ఎంత బాగున్నాయో. నానైతే పైనుండే తొక్కనైతే వేరు చేసేసి ఇదిగోండి ఈ విధంగా ఉంచుతారు. ఇలా అయితే పట్టుకొని ఈజీగా తినొచ్చు. పనసపండ్లు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ సంవత్సరం పండిన మొదటి పనసపండు అయితే తినడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతమందికి పనసపండు ఇష్టమో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరలా కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్. ఇవైతే మా రిలేటివ్స్ కి, పక్కింటి వాళ్ళకి, పొరిగింటి వాళ్ళకి అందరికి పంచాలి. ఎందుకంటే ఫస్ట్ పండింది ఒక్క మేమే తినము, అందరికీ ఇస్తాం.